కూటమి ప్రభుత్వం సహకారంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్గా హరిజన తిమ్మప్ప బాధ్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ప్రజల అవసరాలు నిర్వర్తించకపోవడంతో ఆయనను చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో తిమ్మప్పను ప్రభుత్వం నియమించడంతో తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ప్రారంభించారు. టోర్నమెంటు ప్రారంభానికి ముందు అందశ్రీ మృతి పట్ల సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. క్రీడలో గెలుపోటములు సహజమన్నారు. మహిళా క్రీడాకారిణి ప్రియాంక గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో 14 సార్లు పోటీలో పాల్గొన్న ఘనత ఈ క్రీడా ప్రాంగణానికి ఉందని గుర్తు చేశారు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో పురుషులు మహిళలకు చెందిన మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం చేపట్టిన పాదయాత్ర సోమవారం కర్నూలు జిల్లా ఆధునికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆధుని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం నేతలు ధర్నా చేపట్టారు. తరాల నుంచి ఆధుని పాలకుల నిర్లక్ష్యానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు సిపిఎం నేతలు. సమగ్ర అభివృద్ధి కొరకు ప్రజలు ఉద్యమించినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కమిషన్ల కోసం కక్కుర్తి పడే వ్యక్తి తప్ప ఆధుని అభివృద్ధి చేసే వ్యక్తి కాదన్నారు. కడప జిల్లా కేంద్రానికి సమీపంలోని జర్లోపల్లికి రహదారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ గత కొంతకాలంగా అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు సిపిఎం నేతలు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగిరెద్దుకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. జర్లపల్లి లేఅవుట్లో దాదాపు 4500 మంది పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో పాటు నిర్మాణాలకు ఆదేశాలు ఇచ్చింది హౌసింగ్ విభాగం. అయితే ఇళ్ల నిర్మాణాలు చేసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రహదారి లేదు. రహదారి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ సహా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోయారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సిటీ ట్రైనింగ్ సెంటర్కు డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సుధీర్ బాబుతో కలిసి భూమి పూజ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యమని, ప్రజా భద్రత విషయంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు డీజీపీ. రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అనేవి సామాజిక సమస్యలుగా మారిపోయాయని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మరియు భరోసా సెంటర్ను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహహింస వంటి అంశాల్లో తక్షణ స్పందన, సహాయం అందించడం భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యమని డీజీపీ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంలో, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం సాధించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల కెమెరాలు ఈ సెంటర్తో అనుసంధానం అవుతున్నాయని, మహిళలు, బాలికల భద్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాకం ఏరియాలో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు 6 లక్షల విలువ ఉంటుందని వెల్లడించారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న తమిళనాడుకు చెందిన పొన్నుస్వామిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బొలెరో వాహనంలో ఎవరికీ తెలియకుండా డాష్ బోర్డు, గేర్ బాక్స్, వెనక టైరు ఉండే ప్రాంతంలో గంజాయిని దాచినట్లుగా తెలిపారు. వరుస నుంచి గంజాయి తీసుకొచ్చి తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లో నిందితుడు విక్రయాలు జరుపుతున్నట్లుగా వెల్లడించారు. డ్రగ్స్ రవాణా, విక్రయాల్లో పదే పాల్గొనే వారిపైన పీడీ యాక్ట్ పెడతామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో పేపకాయల వారి 9వ ఆత్మీయ సమావేశం మరియు కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 160 గ్రామాలు, పట్టణాల నుంచి ఈ కార్యక్రమానికి పేపకాయల వంశస్థులు తరలివచ్చారు. పేపకాయల వారి ఆత్మీయ సమావేశపు సంఘ అధ్యక్షులు రంగంపేట మండల జెడ్పీటీసీ పేపకాయల రాంబాబు సమాజంలోని వివిధ రంగాల్లో స్థిరపడి ఈ గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధికి పేపకాయల వారు చేస్తున్న కృషిని కొనియాడారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని యానంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. కాలం చెల్లిన బీర్లను విక్రయిస్తుండటంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ దాడులు చేశారు. ప్రభుత్వ మద్యం షాపులో కాలం చెల్లిన 4 కేసుల బీర్లను విక్రయించినట్లుగా గుర్తించిన అధికారులు షాపులో ఎక్స్పైరీ ఉన్న 3 బీర్ల కేసులను స్వాధీనం చేసుకున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ దుకాణంలోనే ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన మందు అమ్ముతుంటే ప్రైవేట్ షాపులలో ఇంకా ఎంత మద్యం నిల్వ ఉందో అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి వినియోగదారుల
ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఇటీవల దారుణ హత్యకు గురైన వివాహిత కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే వివాహిత స్వాతి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గ్రీన్ హిల్స్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న స్వాతి ఆ ఇంటి యజమాని బోయే కిషన్ తోటి వివాహిత సంబంధం కొనసాగించినట్లుగా పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోమని ఇంటి యజమాని కిషన్పై స్వాతి ఒత్తిడి చేయడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించాడు కిషన్. దీంతో మేనల్లుడు రాజేష్ మరియు అతని వద్ద పనిచేసే వంశీలతో హత్య చేయించాడు కిషన్. మెదక్ జిల్లా తిమ్మాపూర్కి చెందిన స్వాతిని నవంబర్ 8న అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు నిందితులు. కిషన్తో పాటు రాజేష్ వంశీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తి సహా వారి కారు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పంచరామ క్షేత్రం పాలకులు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని సినీ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ దర్శించుకున్నారు. పవిత్ర కార్తీక మాసంలో సోమవారం నాడు క్షీర రామలింగేశ్వర స్వామి దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పట్నాయక్ అన్నారు. స్వామివారి దర్శనం ఎంతో అనుభూతిని కలిగించిందని, భక్తి భావాన్ని పెంచే విధంగా అనుభూతి కలిగిందన్నారు పట్నాయక్. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదతోటి స్వాగతం పలికిన అధికారులు అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. వినాయక స్వామి వారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు ఆలయ ధ్వజస్తంభం వద్ద ఫోటోలు దిగి రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన భక్తులు అపచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు భక్తులను తనిఖీ చేసి పంపే ఆలయ భద్రతా సిబ్బంది ఆ అమ్మాయి ఫోన్ తీసుకెళ్లి ఇలా చేసినా ఏమనకపోవడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థాన ఆలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఒక భక్తురాలు అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమైంది. ఆలయానికి వచ్చిన ఓ మహిళ కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు నిప్పు అంటుకుని హుండీ నుంచి పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. కాలిన నోట్లను గుర్తించి ఆలయ సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా ఆ చర్యకు పాల్పడిన భక్తురాలిని గుర్తించి ఆమె వద్ద నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలు గోదావరిలో వదులుతున్నారు భక్తులు. కార్తీక సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తులు. కృతిక నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే ఆ మాసాన్ని కార్తీక మాసం అంటారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మాసం శివపార్వతులకు అత్యంత ప్రీతికరమని, ఈ మాసంలోని ప్రతి సోమవారం భక్తి శ్రద్ధలతోటి కేదారేశ్వర నోములు, గౌరీ వ్రత పూజలు చేస్తే ఈశ్వరుడి కృపకు పాత్రలు కాగలరని పురోహితులు చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని కార్తీక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం కార్తీక మాసం 3వ సోమవారం మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. తెల్లవారుజాము నుంచి ఆలయానికి క్యూ కట్టిన భక్తులు పాతల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడ వీధుల్లో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో స్వామివారి శేషాచల పర్వతం శివనామ స్మరణలతోటి మారుమోగిపోయింది. స్వామివారి ఆలయ ప్రకారం ధ్వజస్తంభం, ముఖ మండపం పచ్చి పూలతోటి సర్వాంగ సుందరంగా అలంకరించారు. పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం గుంటుపల్లి గ్రామంలోని బౌద్ధ గుహలలో ఉన్న ధర్మ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పిల్లలు పుట్టిన దంపతులు కార్తీక మాసం సోమవారం విరివిగా దర్శించుకుంటారు. ఇక వివాహమయ్యి చాలా సంవత్సరాలుగా పిల్లలు పుట్టిన దంపతులు ఇక్కడి శివలింగం వద్ద
ప్రాణాయామం చేసి నిద్రలోకి వెళ్తారు. నిద్రలో స్వామివారు కనిపించి వారికి ఒక వస్తువును కానీ పువ్వును కానీ పండుని చూపిస్తారని, అనంతరం వారికి సంవత్సరంలోపు పిల్లలు కలుగుతారని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు అలా పిల్లలు పుట్టిన దంపతులు మరుసటి సంవత్సరం తమ పిల్లలతోటి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కార్తీక సోమవారాలతో వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కల్పించడంతో పాటుగా నిరంతరం డ్రోన్ కెమెరాలతోటి పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల గ్రామంలోని ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయానికి పోటెత్తారు. ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తజనం ఆ శివయ్యకు పంచామృతాలతోటి విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతోటి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. ఇక స్వామివారి దర్శనం సులువుగా జరిగేలా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 4 రోజుల ప్రసాద వితరణ కార్యక్రమం తోట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతోంది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు నిర్వహించారు అర్చకులు. దేవాలయం విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. స్వామివారి దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ఇక శివునికి ప్రీతికరమైన కార్తీక సోమవారం నాడు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని వశిష్ఠ గోదావరిలో కార్తీక స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. పట్టణంలోని అమరేశ్వర వలందర్ ఘాట్లలో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేశారు భక్తులు. రేవులోని గట్టుపై కార్తీక నోము నోచుకొని దీపాలను గోదావరిలో వదులుతున్నారు భక్తులు. కార్తీక సోమవారం కావడంతో పట్టణంలోని శివాలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లోని క్షీర రామంగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజు ఏకాదశ రుద్రాభిషేకాలు, పాశుపతి అభిషేకాలు, కేదారేశ్వర వ్రతాలు నిర్వహిస్తున్నట్టుగా ఆలయ అర్చకులు తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన మహానదిలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి పోటెత్తారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతోటి కార్తీక దీపాలు వెలిగించి కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివనామస్మరణతోటి ఆలయ ప్రాంగణం మారుమోగింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం పురస్కరించుకుని 3వ సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఇక స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, బిస్కెట్లు అందిస్తుంది ఆలయ సిబ్బంది.